లలిత జ్యువెలర్స్ వారి డబుల్ ధమాకా ఆఫర్. అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు. పాత బంగారు నగల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. లక్ష్మి లక్ష్మి ఏ లక్ష్మి ఏ ఏడిపోయింది అబ్బాయి. చంపేస్తాను. ఒక నిమిషం ఆగు. గోచారం మారబోతుంది, వాడి గ్రహచారము మార్చేద్దాం. ఓపిక పట్టు. హైదరాబాద్కి వైజాగ్కి పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. ఇది విస్కీ బాటిల్ అయితే అది బ్రాందీ బాటిల్, ఏదైనా లెక్కరే కదా. ఆగండి, నువ్వు నాకు నచ్చావు. ఎందుకు సార్ మేము నచ్చలేదు మీకు? నువ్వు బీర్ లాగా ఉన్నావు, వీడు రమ్ లాగా ఉన్నావు. నీ ఆటో ఎక్కడ? నడు నడు నడు, ఇదిగో బ్యాగ్ పట్టుకో. నడు సార్. ఎక్కడికి వెళ్ళాలి సార్? మా అబ్బాయి దగ్గరికి వెళ్ళాలి. మీ అబ్బాయి దగ్గరికి? మీ అబ్బాయి ఎవరు సార్? హైదరాబాద్ లో ఉంటూ మా అబ్బాయి ఎవరైనా అడుగుతారో నువ్వు? కడుపుకు మందు తాగుతున్నావా, కుళ్ళిపోయిన కళ్ళు తాగుతున్నావా? బుద్ధుందా నీకు? మనిషి నువ్వు? అయ్యా ఏంటి ఇది పుచ్చుకోండి. పుచ్చుకున్నావులే. మీ బేరం వద్దు, మీరు తమరు దయచేయండి. అదో మెగాస్టార్ కొడుకు రామచరణ్ తెలుసా? తెలుసండి. యువ సామ్రాట్ నాగార్జున కొడుకు నాగ చైతన్య తెలుసా? తెలుసండి. వైఎస్ గారు అబ్బాయి జగన్ తెలుసా? అబ్బా, ఆయన కూడా తెలుసండి. ఇంతమంది కొడుకులు తెలిసినప్పుడు నా కొడుకు ఎందుకు తెలియదురా? నా కొడుకు. ఇదేం కర్మండి బాబు. పోనీ మీ అబ్బాయి ఏం చేస్తుంటాడో చెప్పండి. అలా అడిగావు, బాగుంది. నీ కొంపలో టీవీ ఉందా? ఉంది సార్. దాంట్లో డాన్స్ ప్రోగ్రామ్స్ వస్తుంటాయి, చూస్తుంటావా? ఆర్టీవీలోనా? అప్పుడప్పుడు చూస్తుంటాలేండి. దాంట్లోనే ఎవరన్నా డాన్స్ చేసేటప్పుడు నీకు కళ్ళు తిరగడం గానీ కడుపులో తిప్పడం గానీ జరిగిందా? ఎందుకు సార్? ఎందుకంటే ఎవరి డాన్స్ చూసి ఆడియన్స్ కి దిమ్మ తిరిగి బొమ్మ కనబడద్దో వాడే నా కొడుకు. పొద్దున్నే గుర్రం ఎక్కి వచ్చినట్టున్నాడు. నువ్వు ఊహించింది నిజమే. అయ్యా నమస్కారం. ఆర్టీవీ పక్కనే ఉంది, తమరు దయచేయండి. తమరే దయించండి. మీ ఆటోలో నన్ను అక్కడ దించండి. చూడు పాప, లోపల మా డుంబుగాడు ఉంటాడు, ఒకసారి పిలుస్తావా? డుంబునా? వాడెవడండి? మా వాడు డాన్స్ దగ్గర నుంచి చూసినట్టుంది, మైండ్ ఫ్రాక్చర్ అయింది. సార్ ఎక్స్క్యూజ్ మీ. అదేనమ్మా, బక్క చిక్కిన ఏనుగు పిల్లలాగేం తుండి ఎగరలాక ఎగురుతుంటాడే వాడే మా వాడు. ఏమండి, ఏనుగులు నక్కలే ఉండటానికి సర్కస్ కాదండి, టీవీ ఛానల్ ఆఫీస్. అంటే వాటర్ బాటిల్కి తేడా తలకుండా వాల్వో బస్ ఎక్కువ ఏరియాలో కనబడుతున్నాను నీకు నేను. సార్ అసలు ఏం మాట్లాడుతున్నారు? అసలు మా డుంబుగాడు ఉన్నాడా? మందు సోడా కలిసిపోయినట్టు మల్లీశ్వరి నువ్వు కలిసిపోయి వాణి. అంటే మీరు ఆ ఆట కంటెస్టెంట్ డుంపు ఫాదరా మీరు? కాదు, వాడే నా కొడుకు. ఎక్కడాడు?
మీరు ఒక నిమిషం కూర్చోండి సార్, నేను మల్లీశ్వరిని పిలిపిస్తాను. ఓకే, అలా అన్నావు, బాగుంది. హలో, మల్లీశ్వరినా? అవును, మీరెవరు? నేను నక్షత్రని. ఎవరో మీ పార్టిసిపెంట్ డుంపు ఫాదర్ అంట. ఇక్కడికి వచ్చి నా బుర్ర తింటున్నాడు. చైర్మన్ గారు వచ్చే టైం అయింది, తొందరగా వచ్చి అతని సంగతి ఏంటో చూసుకో. నేను వచ్చేంత వరకు మేనేజ్ చేయండి. 10 minutes లో అక్కడ ఉంటాను. 10 minutes. ఓకే. నమస్కారం. ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ రామచంద్రరావు గారితో హార్ట్అటాక్ గల కారణాల గురించి గత వారం తెలుసుకున్నాం కదా. ఈ వారం హార్ట్అటాక్ గల వాళ్ళు తీసుకోవాల్సిన ఆహారపు అలవాట్ల గురించి తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. నమస్కారం. హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళ ఆహారపు అలవాట్ల గురించి చెప్పుకోవాలంటే ముఖ్యంగా ఆయిల్ ఫుడ్స్ బాగా తగ్గించాలమ్మా. ఇకపోతే అస్సలు మందు తాగకూడదు. ఒక్క పెగ్గు కూడా తాగకూడదా? 1 టీ స్పూన్ కూడా తాగకూడదమ్మా. ఏంటి, హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు ఒక్క పెగ్గు కూడా తాగకూడదా? 1 టీ స్పూన్ కూడా తాగకూడదని ఇప్పుడే చెప్పాం కదమ్మా. అబద్ధం. ఆ? హార్ట్ అటాక్ వచ్చిన వాడు రోజుకి 2 పెగ్గులు బ్రాందీ తాగాలట. ఎవరు చెప్పాడమ్మా? డాక్టర్ రాధాకృష్ణ మా సందులో ఉంటాడు. ఆయన కార్డియాలజిస్ట్ అమ్మా. కాదు, ఫ్లూటిస్ట్. ఫ్లూటిస్ట్ డాక్టర్ ఎలా అవుతాడమ్మా? మరి అతని పేరు ముందు ప్రభుత్వం డాక్టర్ అని ఎందుకు పెట్టింది? అతనేంటి, డాక్టర్ రామానాయుడు, డాక్టర్ బ్రహ్మానందం, డాక్టర్ శ్రీహరి, రీసెంట్ గా డాక్టర్ అశోక్ కుమార్, ప్రొడ్యూసర్, వీళ్ళందరూ డాక్టర్. అలాగా అమ్మా. ఎవరాడు లైవ్ ప్రోగ్రామ్ లో ఆడి బయటకు లాగండి. ఏంటి షాక్ లో ఉన్నావు? 2 పెగ్గులు బ్రాందీ తాగిపోతుంది షాకు. పదండి. అంకుల్, ఏమైంది అంకుల్? ఏదో ఒకటి అయిందిలే. సరే, ముందు ఇక్కడి నుంచి పదండి. అన్నాడు. అవును, డుంబుగాడు ఎక్కడ? ఆ, ఏంటి కంగారు పడుతున్నా? ఉన్నాడా పోయాడా? లేదు లేదు, ఉన్నాడు. రిహార్సల్స్ లో ఉన్నాడు. అయితే నన్ను అక్కడికి తీసుకెళ్ళు. కుదరదు అంకుల్. ఎందుకు కుదరదు? నేను వచ్చింది డుంబుగాని చూడడానికే. యాక్చువల్లీ వీఆర్ నాట్ సపోజ్ టు గో దేర్. ఇట్స్ నాట్ అలౌడ్. బ్రాందీ, విస్కీ, జిన్ను, రమ్ము, బీరు, వైను, షకీలా, టకీలా, తంబోలా, సోడా, కూల్ డ్రింక్స్, ఐస్ క్యూబ్స్, మెనూ కార్డు. వెల్కమ్ సార్, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ నైట్ సార్, ఫైనల్ గా మంచింగ్ సార్. నాకు వచ్చి ఇంగ్లీష్, నన్ను రెచ్చగొట్టకు. వాడిని చూపెట్టి. Papi, papi, papi chulo. Papi, 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 ven a mí, ven a mí. Papi, papi, papi chulo. Y'all ready for this? Tú quieres, te gusta te traigo el horno a ti te encanta qué rico sabroso. Y a ti te va a encantar te gusta te traigo el horno a ti te encanta qué rico sabroso. Y a ti te va a encantar. తమ్ముడు, సూపర్ తమ్ముడు. నువ్వు నా తమ్ముడుగా పుట్టడం నా అదృష్టం. ఎరగదీశావు తమ్ముడు, ఎరగదీశావు తమ్ముడు. దా, ఈ ఆట మనదే. ఈ వెంచర్కి ఇదే దారి బాబాయ్. ఇక్కడ మన ఫ్లాట్స్ ఉంటాయి, ఈ పక్కన రాంబాబు గారి ఫ్లాట్స్ ఉన్నాయి. ఇదే దారి బాబాయ్. ఎవరమ్మా ఈ అనుకోని అతిథి? డుంబు వాళ్ళ ఫాదర్. వాడిని చూడాలని గొడవ చేస్తే తీసుకొచ్చాను. డుంబుగాడంటే ఆ బండనా మనవడేనా? అవును డాడీ. నేను నీకు డాడీ ఏంట్రా? నీకు మనవడైనప్పుడు నువ్వు నాకు డాడీ కాదేంటి? అబ్బో, మంచి లాజిక్, మంచివే. నాన్న ప్రభా, ఈ దొంగ నా కొడుకుని పైకి తీసుకెళ్ళు. రారా. 1 2 3 4 ఒంటికాలు మీద డాన్స్ చేస్తున్న దిష్టి వినాయకుడిలాగా ఎంత ముద్దొస్తున్నాడు మా అబ్బాయి. కాదురా, నీ బాబుని. కాదు, మా అమ్మకి మొగుడివి. ఇక్కడ కూడా అరే అరే, నా బాబు, నా బాబు, నా బాబు. ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను చూడడానికి వచ్చాను రా. నేను చూడగానే నా కడుపు నిండిపోయింది. ఇప్పుడు హ్యాపీగా ఏ బార్ కన్నా వెళ్ళి ఒక ఫుల్ కొట్టేసి నైట్ వాల్వా బస్ ఎక్కి వైజాగ్ వెళ్ళిపోతాను. లోపలికి రావడం మాత్రమే, బయటికి వెళ్ళడం కలలో కూడా జరగదు. ఎందుకనరా? ఒక గుడ్ న్యూస్, మనం కిడ్నాప్ అయిపోయాం. కిడ్నాప్ అంటే తెలియని ఎదవలా కనబడుతున్నాను రా నీకు. కిడ్నాప్ అంటే కత్తులు ఉండాలి, బరిసెలు ఉండాలి, బళ్ళేలు ఉండాలి. ఏది కత్తెడిగా కదా గన్నే వచ్చింది. చాలా కాల్చనా, మూసుకొని పని చూసుకో. కిడ్నాప్ అని తెలిసి కూడా ఇక్కడే ఉంటారేంట్రా? వాడు దూకు పారిపోదాం, నాతో వచ్చేయండి. మరి నువ్వు? మీరు రాకపోతే ఊరుకుంటాను అనుకున్నారా? నేను బయటకు వెళ్ళి పోలీసులు తీసుకొచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళకపోతే నా పేరు మ్యాక్డౌల్ ప్రసాదే కాదు. చెప్పాడు కదా. బాబాయ్, ఇది వర్కౌట్ కాదు బాబాయ్, వదిలేండి దాన్ని. ఆడేదో అంటున్నాడు చూడరా. ఫ్యూచర్ లో ఇక్కడ బాగుంటుంది బాబా. మా నాన్న పారిపోయి పోలీసులు తీసుకొస్తానంట. అది సంగతి అంటే చూడరా. ఒరేయ్, నా కడుపుని ఎలా పుట్టావరా? నీ కడుపులో ఎక్కడ పుట్టాను? మా మమ్మీ కడుపులో పుట్టాను. నీకు అదే పెడతారులే. పోలీసుల స్టైల్లోనే కొట్టండి రా. బాబు
ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా కట్ చేస్తుంటే నేనంటే నీకు ఇష్టం లేదేమో అని అపార్థం చేసుకున్నాను. ఐఎమ్ సారీ. అయినా నువ్వు ఇక్కడ డ్యాన్సు గీన్సు మానేసి నా ఫోటోనే చూస్తుండడం, నేనేమో ఫుడ్ గిడ్డు మానేసి నీ గురించి ఆలోచిస్తుండడం, అక్కడమ్మ ఇక్కడబ్బాయి సినిమాలాగా చాలా ఇంట్రెస్టింగ్గా లేదు? అయినా మన ఇద్దరం ఒకటి అనుకున్నాక ఇలా ఒంటరిగా డ్రీమ్స్లోకి వెళ్తాం, ఇలా సపరేట్గా సిగ్గుపడటం నాకు అస్సలు ఇష్టం లేదు. ఈరోజే మా నాన్నతో చెప్తాను, రేపే మన నిశ్చితార్థం. వద్దు, నాకు సిగ్గేస్తుంది, నాకు చాలా షాక్గా ఉంది. ఇదేగా నీ ఫీలింగ్? నీ సిగ్గులన్నీ పెళ్లి తర్వాత ఆ రోజు కోసం దాచుకో. నువ్వు మాత్రం రేపు పొద్దున్నే రెడీ అయిపో. కొత్త పెళ్లి కూతురా, ఐ లవ్ యూ. అయ్యో బాబాయ్, సిగ్గుపట్ట చాలా కష్టంగా. ఎందుకంటే టెన్షన్ పడతా? మనపు మొత్తం మన వాళ్ళే ఉంటారు, ఈ బాబాయ్ మెచ్చే ఉంటారు. ఇదిగా కన్ను మాత్రమే నాది, గురి నీది. తుపాకీ గుండు నాది, గుండె ఆడి తీసుకో. ఒక్కటే షాట్. నా కొడుకు పుత్ర శోకంతో కేక కేక పెట్టాలరా. ఆడి నిశ్చితార్థం ముహూర్తమే ఆడి తద్దిన ముహూర్తం కావాలి. నీ పేరు బయటికి రాకుండా నేను చూసుకుంటాను. పని పూర్తయిన తర్వాత పిల్లల్ని తీసుకుని నీకు నచ్చిన చోటుకెళ్ళు. నీ ఇష్టం వచ్చినట్టు గంతుని ఎవడొడ్రాడు. ప్రామిస్. నాన్న ప్రభా, పెళ్లి కూతురు రాది చిక్కుపడుతూ వయ్యారంగా ఉండాలి కానీ అట్లా టెన్షన్ పడుతూ ఉండకూడదని చెప్పు. ఏంటమ్మా, ఎల్లు ఎల్లో. ఏందిరా పబ్లో సెటిల్మెంట్లు మీరు చేసుకోకుండా నన్ను రమ్మంటారా? అది కాదన్నా. ఏంట్రా లోపల అన్న నిశ్చితార్థం అన్నా. నిశ్చితార్థం పబ్బులోనా? పబ్బులో ఎవడన్నా నిశ్చితార్థం పెట్టుకుంటాడా? బుద్ధుండేవాడు. శని నుంచి 1 2 దా. భయపడ్డావు. ఇక్కడ నువ్వు నేను తప్ప ఎవ్వరూ లేరు అన్నట్టు మాటలు పడి మర్చిపోయాను. ముహూర్తం టైం అవుతుంది, దా. స్నానం చేసి రెడీ అవ్వు. తీసుకో. ఏంటి, నేను కూడా రావాలా? నేనే వెళ్తాను. ఏమైంది మల్లేశ్వరి? ఏమైంది? బయట నుంచి ఎవడో తొక్కి చూస్తున్నాడు. రేయ్, ఎవరదే? ఎవరో దమ్ముంటే రారా నా ముందుకి. రేయ్, ఎవరదే? నువ్వేం భయపడకు, వాడి సంగతి నేను చూసుకుంటాను. తీసుకో తీసుకో తీసుకో. ఏసే నా కొడుకుని తీసుకో. వనకొద్దు. పట్టు పట్టు, సిగ్గ కాచండి. ఎవరు నువ్వు? నిన్ను చంపడానికి వచ్చిన శంకర్ బాబాయ్ మనిషిని. ఒకడు బతకడం కోసం ఇంకొకడిని చంపితే అది స్వార్థం. 10 మందిని బతికించడం కోసం ఒకడిని చంపితే అది అవసరం. నా పిల్లలు బతకాలంటే
నిన్ను చంపడం నాకు అవసరం. బాబు నాయనా, జాతకాలు నేర్చుకుని ఎవడి భవిష్యత్తు ఎలా ఉంటుందో అని చెప్పేవాడిని, కానీ నా కొడుకు భవిష్యత్తు ఇలా మట్టిలో కలిసిపోతుందని అనుకోలేదురా, అనుకోలేదు. అయిపోయింది, నా సామ్రాజ్యమే కూలిపోయింది. కానిస్టేబుల్స్, ఎస్ సార్. త్వరగా ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేయండి. నాకేం చెప్పదు. సార్ ఇంక నేను బయలుదేరుతాను సార్. ఏంటో మీరు చెప్పిన పని చేశాను కదా, ఇంక పిల్లల్ని తీసుకుని బయలుదేరుతాను సార్. థ్యాంక్ యూ సార్. ఇంక నేను బయలుదేరుతాను. సారీ పాప, ఈ యాక్షన్కి ఓ క్రైమ్ స్టోరీకి లింక్ ఉంది. ఇప్పుడు ఆ పని చెయ్యి, ఆ పండిట్గా నేసేయి. ఇప్పుడు ఆ టార్గెట్ నేను కాదు, నువ్వు. ఎందుకంటే స్పాట్ నేను పెట్టినా సంపింది నువ్వు కదా. ఆ నిన్ను నీ పిల్లల్ని అడ్డంగా నరికేస్తాడు. అది జరగకుండా ఉండాలంటే అనేసేయి. సార్ ఆ నిన్ను వదలడు. అదేంటి సార్, పాండాన్ని చంపేస్తే పిల్లల్ని వదిలేసి ఎవరికి తెలియకుండా మేనేజ్ చేస్తా అన్నారు కదా సార్. అన్నానుగా, అప్పుడు అలా అన్నాను, ఇప్పుడు ఇలా అంటున్నాను. ఆయన కూడా వేసేసాయి అన్నట్టు. రేపే కదా మీ ఫైనల్స్, ఆలోచించుకో మరి. ఎక్స్ప్రెషన్ వద్దు, కౌంట్ డౌన్ స్టార్ట్. నువ్వా? మల్లేశ్వరి, నువ్వు పని పూర్తి చేసుకుని రామ్మా, నేను బయట ఉంటాను. మల్లీశ్వరి ఫోన్. చెప్పమ్మా మల్లీశ్వరి. పండిట్ ఒంటరిగా దొరికాడు. నువ్వొచ్చి చంపుతావా, నన్నే చంపమంటావా? వద్దు వద్దు, అని నేనే స్వయంగా చేయాలి. అయితే నీ మనుషులు ఎవరూ లేకుండా ఒంటరిగా ఇక్కడికి వచ్చాయి. ఒంటరిగానే వచ్చేస్తా. ఇంకో విషయం, ఏం చెప్పు. నువ్వు ఇక్కడికి వచ్చే ముందు నా పిల్లల్ని వదిలేయాలి. ఒకసారి ప్రసాద్ అంకుల్కి ఫోన్ ఇవ్వు. పానక ప్రసాద్ ఎట్రా? మల్లీశ్వరి ఫోన్ అయ్యా. జరిగిందంతా నేను మీకు తర్వాత చెప్తాను. మీరు వెంటనే పిల్లల్ని తీసుకుని స్టూడియోకి వెళ్ళిపోండి ప్లీజ్. పిల్లల సంగతి నేను చూసుకుంటానమ్మా. సర్లే రై, నువ్వు ఇక్కడే ఉండు. ఏయ్, నన్ను ఎందుకు చెప్పాలనుకుంటున్నావు? నిన్ను నేనేం చేశానే? పిచ్చెక్కిందా? అసలు ఏమంటావే నువ్వు? నన్ను సరిగ్గా చూడు చూడు. ఇవి కబ్జా జరిగింది సార్. నమస్కారం కలెక్టర్ గారు. నమస్కారం అండి. మీరు సార్, ఈయన పండిట్ గారు. నమస్కారం. స్వాతంత్ర సమరయోధులు జసరాజ్ గారు మనవడు. చాలా సంతోషం అండి, కూర్చోండి. థ్యాంక్స్ అండి. టైం బాగుంది. మీ తాతగారు ఎన్నో అనాథ శరణాలయాలు స్థాపించారని విన్నాం. ఒట్టి స్థాపించడం ఏంటండి,
వాటిని నడిపించడానికి వారి ఆస్తుల్నే ఆశ్రమాలకు రాసేశారు. మహానుభావులు రాసి ఇచ్చారు. కాలు చెయ్యాడని కొడుకు ఎదిగొస్తే మాత్రం సుఖమేంటని మొత్తం రాళ్ళు రప్పలు అడవులు అండి. పంటలు లేవు, పన్నులు కట్టలేక మేం చచ్చిపోతున్నాం. అందుకే ప్రభుత్వం ఏదైనా సహాయం చేస్తుందేమోనని. మీలాంటి ఉత్తములు కోరడం ప్రభుత్వం ఇవ్వకపోవడమునా? అనాథ బాలల సంక్షేమ పథకం కింద మీ ఆశ్రమాలకు 10 కోట్ల నిధులు శాంక్షన్ అయ్యాయి. థ్యాంక్స్ అండి. నేను ఈరోజే చార్జ్ తీసుకున్నాను. ఒకసారి మీ ఫైల్స్ చెక్ చేశాక నా చేతులతో నేనే మీకు అందజేస్తాను. ఇక ఆలస్యం చేస్తే బాగుండదు. నమస్కారం, వస్తామండి. వస్తాం సార్. సార్, ఈ ప్రాజెక్ట్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. దీనికి పేపర్ ఆడిద్దామంటారా సార్? ఆగండమ్మా, ఆగండి ఆగండి. అయ్యా మీకు దండం పెడతాను, ఒక్కసారి కలెక్టర్ గారిని కలవనివ్వండి అయ్యా. కుదరదు. ప్లీజ్ అంకుల్. అయ్యగారు లోపల చాలా బిజీగా ఉన్నారు. అయ్యా దయచేసి వదలండి అయ్యా. లేదమ్మా. ప్లీజ్ అంకుల్, ఒకసారి లోనకి వెళ్ళండి అంకుల్. నా మాట వినండమ్మా. నా పిల్లలు కూడా చెప్పుకోవడానికి వచ్చానయ్యా. రాజారావు అయ్యా, ఎవరు వీళ్ళు? నమస్కారం అండి. ఏ పిల్లలు నమస్కారం పెట్టండి. నమస్కారం నమస్తే నమస్తే. ఎవరమ్మా మీరు? వీళ్ళంతా మదర్ తెరసా అనాథ శరణాలయ పిల్లలు. ఓ, ఇక్కడికి ఎందుకు వచ్చారు? మా బాధలు మీ దగ్గర చెప్పుకోవడానికి వచ్చామయ్యా. బాధలా? మీ ఆశ్రమాలన్నీ పండిట్ గారు చాలా బాగా చూసుకుంటారని విన్నాను. అయ్యా వాడు ఒక మహాత్ముడు కడుపులో పుట్టిన గాడ్చే లాంటి వాడు. వాట్? ఆవిడ చెప్పేది నిజమే సార్. వాళ్ళిద్దరూ ఇక్కడికి వచ్చే కలెక్టర్లతో కుమ్మక్కై ప్రభుత్వ నిధులన్నీ మింగేస్తున్నారు. అయ్యా మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. పిల్లలంతా భోంచేసి 2 రోజులైంది. అంకుల్ మా అమ్మ ఎప్పుడు చెప్తా ఉంటుంది, ఎవరు లేని మాలాంటి వాళ్ళ కోసం దేవుడు ఉంటాడని. మా కళ్ళకు మీరే దేవుళ్ళలా కనబడుతున్నారు అంకుల్. ప్లీజ్ అంకుల్, ప్లీజ్ అంకుల్, ప్లీజ్ అంకుల్. ఈ డబ్బులు తీసుకెళ్ళి ముందు వాళ్ళ కడుపు నిండా భోజనం పెట్టించు. అలాగే సార్. పాప, నీ పేరేంటమ్మా? మల్లేశ్వరి. మల్లేశ్వరి, మీకు జరిగిన అన్యాయాలన్నీ ఓ పేపర్ మీద రాసి నాకివ్వు. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. అలాగే అంకుల్.